పేరు కాపుగొల్ల వీరపనేని కొండలరావు. నేను రైతుని. 10 ఎకరాలన్నర ఉంది నా పేరుతోటి. మా పిల్లలకి ఇద్దరికి, ఒక ఆమెకి 3 ఎకరాలు, ఒక అబ్బాయికి 5 ఎకరాలు. దానికోసం మేము ఆఫీసుకు పోయినాం. ఏది ధరణి ఆఫీస్, ఇది నేను తెలియదు, నీషావ ఆఫీసుకు పోయినాం. ఆ అబ్బాయి అక్కడి నుంచి ఏమన్నాడు, వెంకయ్యని కనుక్కొని రండి ఎంఆర్ ఆఫీసుకు పోయి అన్నాడు. ఆయన కనుక్కొని రావడానికి మా అబ్బాయి పోయి కనుక్కొని వచ్చిండు. 50,000 కాడి నుంచి డిమాండ్ చేసిండు. చేస్తే చివరికి 30,000 కుదిరించుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత కాగితాలు అన్నీ సంతకాలు పెట్టినాక డబ్బులు అడుగుతుంటే ఏంది డబ్బులు, ఏంది అబ్బాయి ఏం సంగతి అంటే 30,000 ఇవ్వమంటున్నా అన్నాడు. 30,000 అసలు మన సొంత భూమి, అది మా తాతల తండ్రుల కాడి నుంచి వచ్చిన భూమి, అది ఏడదు కదా ఏడదు కాదు, డబ్బులు ఇచ్చే పని లేదు, ఏం లేదన్నాక నాకు తెలవదని ఇంక మా అబ్బాయి వెళ్ళిపోయాడు. నేను తింటే వెళ్ళిపోయింది. ఇక నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు చేసినావు అది ఇదని నేను మాట్లాడినా. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెంకయ్య ఫోన్ చేసిండు. ఎవరికి? మా అబ్బాయికి చేసిండు. మా అబ్బాయికి చేస్తే మా అబ్బాయి ఫోన్ ఎత్తల. మా అబ్బాయి ఫోన్ ఎత్తకపోతే మా అల్లుడు దానికి చేసి, మా అల్లుడు దాని నుంచి నాకు చేసిండు. నాకు చేస్తే నేను పోయి అడిగిన, ఏమండి మరి కాగితాలు ఏందన్నా? మీ అబ్బాయి వచ్చిన కాగితాలు ఎత్తా, మీ అబ్బాయికి తెలుసు అంత అది ఇది అన్నాడు. అంటే నేను మా అబ్బాయికి ఏం తెలియదు, అసలు నాకు కూడా ఏం తెలియదు ఈ రిజిస్ట్రేషన్ సంగతి, నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు కాబట్టి నేను 5,000 ఇస్తా, కాగితాలు ఇచ్చేయండి అన్న. కాగితాలు ఈయనేమేను, మీ అబ్బాయి రావాలి, మీ అబ్బాయి వచ్చినాకనే కాగితాలు ఇస్తాను అన్నాడు. సరే నేను లాస్ట్ కన్నగా అసలు ఏ పైన మీరు చేసేది ఏం లేదు, మీరు మాకు చేసిన ఒకటి చేయకపోయినా ఒకటే అని నేను లాస్ట్కి ఇక 10,000 ఇస్తానన్నా. మీ ఇష్టం 10,000 ఇస్తానన్నాక ఎంఆర్ఓకి 20,000 ఇచ్చి నాకు రూపాయి చెప్పిన బాధ లేదన్నది. అది జరిగింది. తర్వాత వాళ్ళతోటి ఆయన రావట్లేదు రమ్మని చెప్పు అది ఇదని 2-3 చెప్పి ఎట్ట రావో నేను చూసుకుంటలేని ఆయనే మాట్లాడింది. ఇక అది ఎన్ని రోజులు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి ఇచ్చింది? ఇవాళకి 7 రోజులు ఇవాళ ఇచ్చింది. ఎందుకైనా మరి ఎందుకు ఈ అబ్బాయి వచ్చినాకనే మాట్లాడి ఇద్దాంలే, లాస్ట్కి ఇవన్నీ దగ్గరకు వచ్చేవరకు చేసుకోమని ఒత్తిడి చేస్తాడు. అయ్యే వస్తాయని నేను అన్నాయి.